ఇప్పుడే యాక్టివిటీలో భాగంగా కథ చెప్పడము. కథ ఏంటంటే ఊయల తెచ్చిన నవ్వులు. ఈ కథను పిల్లలకు ఇప్పటివరకే తెలియజేయడం జరిగినది. కానీ మా కేంద్రంలో ఉయ్యాలకు బదులు ఒక స్కూటర్ అన్నమాట. ఆ స్కూటర్ గురించి పిల్లలు ఏ విధంగా దాని మీద వెళ్ళాలనుకుంటున్నారు, అప్పుడు ఆ సమస్యని ఎలా పరిష్కరించుకున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మా చిన్నారులు రోల్ ప్లే ద్వారా తెలియజేయబోతున్నారు అనమాట. హాయ్ చిల్డ్రన్. ఇప్పుడు అక్కడ ఏముంది? స్కూటర్ ఉంది కదా. మీరు ఇప్పుడు ఏం చేయాలనుకున్నారు? చూడండి పిల్లలు, ఇప్పుడు మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్ రావాలన్నమాట. కథలో ఏమని చెప్పాను ఇందాక మీకు? వెయిట్ ఫర్ యువర్ టర్న్. ఏంటి, మీరు ఒకరి తర్వాత ఒకరు మీ సమయం వచ్చేంత వరకు ఆగి వెయిట్ చేయడం వలన ఇద్దరు స్కూటర్ మీద వెళ్ళచ్చు. ఇప్పుడు ఇద్దరు ఎక్కడానికి అవుతుందా? కాబట్టి ఇప్పుడు మీరిద్దరు ఏం చేసుకోవాలి? ఒక అండర్స్టాండింగ్ రావాలన్నమాట. ఏంటని ఫస్ట్ మీ ఫ్రెండ్స్లో ఇద్దరిలో మదిహన్ నువ్వు వెళ్తావా ఫస్ట్, హర్ష వెళ్ళినా? వెరీ గుడ్. చూడు, ఫ్రెండ్ కోసం ఏం చేసింది? హర్షనే వెళ్ళమనింది. ఓకే, నువ్వు రా. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు చూసావా, మీ ఫ్రెండ్ నీకు ఇచ్చింది. గొడవ పడకుండా ఇద్దరు హ్యాపీగా ఉన్నారు కదా. మీరు ఏదైనా సరే మన స్కూల్లో కూడా మీకు చాక్లెట్స్ కానీ ఏమైనా స్నాక్స్ ఇచ్చినా కానీ అందరికి ఇచ్చేంత వరకు వేచి ఉండాలన్నమాట. వెయిట్ ఫర్ యువర్ టర్న్. మీ సమయం వచ్చేంత వరకు ఆగి ఉంటే ఇప్పుడు హ్యాపీగా అందరూ స్కూటర్ మీద వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మీరు ఇద్దరు వెళ్ళారు, ఇప్పుడు ఇంకొక 2 స్కూటర్లు తీసుకొని ఎవరైనా ఒకరు. ఓకే, వెళ్ళు. వెరీ గుడ్. కమాన్, కూర్చో, దాని మీద కూర్చొని రా. వెరీ గుడ్. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కరే వచ్చి వెళ్ళాలన్నమాట.